పుష్ప పార్ట్ 1 ఏంటంటే బేసిక్ గా అది ఓన్లీ తెలుగు ఆడియన్స్ కోసం తీసినటువంటి సినిమా. బట్ దాన్ని రాజమౌళి రికమెండ్ చేయడం, ఖచ్చితంగా మీరు ఇండియా వైడ్ దాన్ని బాగా ప్రమోట్ చేయండి, పాన్ ఇండియా సబ్జెక్ట్ ఇది బాగుంది అని గట్టిగా అప్పట్లో ఆయన రికమెండ్ చేయడంతోనే వాళ్ళు అప్పటికప్పుడు పాన్ ఇండియా పెట్టారు. పాన్ ఇండియా లెవెల్లో తున్ని అవతల పడేసింది ఆ సినిమా, మనందరూ తెలిసిందే. సో ఆ కైండ్ ఆఫ్ టైంలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు తెలుగు స్టేట్స్ కి ఒక 1000 కోట్లు, 100 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఆ మూవీ అప్పట్లో. వరల్డ్ వైడ్ వచ్చేసి ఒక 140 కోట్లు అంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బాగా కలెక్ట్ చేసింది, 350 400 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది. షేర్ కూడా గట్టిగానే కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ కొట్టింది, చాలా మంచి బ్లాక్ బస్టర్ కింద నిలిచింది. అయితే పార్ట్ 2 విషయానికి వచ్చేసరికి ఏరియా వైజ్ బట్టి, ఎందుకంటే మూవీ లెవెల్ అనేది మీకు ఒక తెలుగు రాష్ట్రాల్లో డబల్ అయిపోయింది. ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ కలిపి చూసుకుంటే మీకు దాదాపు 4 రెట్లు పెరిగిపోయింది. పుష్ప యొక్క పుష్ప అనేటువంటి ఆ పేరు యొక్క విలువ మీకు గడిచిన 4 ఏళ్లలో 3 ఏళ్లలో 4 రెట్లు పెరిగిపోయింది. సో అందువల్ల ఏపీ తెలంగాణకి మాత్రమే, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు చూసుకుంటే 210 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, షేర్ బిజినెస్ జరిగింది. సో ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 216 220 కోట్లు వస్తే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అనేటువంటి ఖాతాలో, అంతకంటే ఎక్కువ వస్తే 300 అట్లా 250 అట్లా వస్తే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కింద లెక్కేసుకోవచ్చు. సో ఒకసారి ఆంధ్ర తెలంగాణ చూస్తే ఓన్లీ నైజాంలో 100 కోట్లు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓన్లీ నైజాంలో 100 కోట్లు, అంటే నైజాం అంటే తెలంగాణలో సీడెడ్, రాయలసీమలో 30 కోట్లు, ఉత్తరాంధ్ర 23 కోట్లు, ఈస్ట్ 14 కోట్లు, వెస్ట్ 10 కోట్లు, గుంటూరు వచ్చేసి 16 కోట్లు, కృష్ణా వచ్చేసి 13 కోట్లు, నెల్లూరు వచ్చేసి 9 కోట్ల వరకు చేసింది. సో ఓవరాల్ గా ఆంధ్ర తెలంగాణ వరకు చూసుకుంటే 215 కోట్లు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 216 కోట్లు వస్తే ఈ సినిమా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో అంత వస్తే బ్రేక్ ఈవెన్ హిట్ కింద కౌంట్. అట్లాగే వరల్డ్ వైడ్ చూద్దాం. ఇది కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కర్ణాటకలో 32 కోట్లు చేసింది, తమిళనాడులో 52 కోట్లు చేసింది. తమిళనాడు నెంబర్ చాలా పెద్ద నెంబర్ ఉంది. అట్లాగే కేరళలో 20 కోట్ల వరకు చేసింది. అంటే కేరళలో మరి ఫాజిల్ ఫ్యాక్టర్ కావచ్చు, అక్కడ మల్లు అర్జున్ పిలుస్తారు. సో తమిళనాడు పెద్ద మార్కెట్, తమిళనాడుకి తెలుగు సినిమాలు బాగా ఆడుతున్నాయి, అంటే ఒరిజినల్ తెలుగు వెర్షన్స్ ఆడితే, తమిళ వెర్షన్స్ ఆడితే, కర్ణాటకలో తెలుగు వెర్షన్ బాగా ఆడితే, కేరళలో మలయాళం వెర్షన్ ఆడుతుంది. సో ఇంకా ఇది కాకుండా, ఈ 3 కాకుండా మీకు హిందీ ప్లస్, అంటే ఓన్లీ హిందీ ప్లస్ మీకు అంటే హిందీ వెర్షన్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ బెల్ట్, ఇవన్నీ కూడా కలిపి మొత్తం అంటే హైయెస్ట్ మార్కెట్ మీకు హిందీయే ఉంది పుష్ప. బేసిక్ గా 200 కోట్ల వాల్యూ, అంటే 200 కోట్ల షేర్ మీకు దాదాపు నడిచింది. ఇది కాకుండా బిగ్గెస్ట్ మార్కెట్ తెలుగు మార్కెట్, అంటే తెలుగు తెలంగాణ ఆంధ్ర మార్కెట్ 215, దాని తర్వాత టాప్ హిందీ మార్కెట్ 200 కోట్లు, ఓవర్సీస్ ఒక్కటే 100 కోట్లు చేసింది. అంటే మళ్ళీ ఈ తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఒకటే 100 కోట్లు చేసింది. సో గట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ నడుస్తుంది. ఓవరాల్ గా వచ్చేసి ఈ మూవీ మీకు 615 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 615 కోట్లు అంటే అసలు చాలా పెద్ద నెంబర్ అనమాట. తెలుగు హిస్టరీలో, తెలుగు సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది చేయలే. కొంతమంది 1000 కోట్లు చేసిన, అదంతా కూడా అది వేరు, అది మన ఏమంటారు ఈ నెట్ఫ్లిక్స్ కి అమ్మడం, ఓటీటీ రైట్స్ అవన్నీ కాదు. దీన్ని బేసిక్ గా థియేట్రికల్ ప్రీ రిలీజ్ అంటారు, థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటారు. ఇది ఎగ్జాక్ట్ గా షేర్ నెంబర్. సో 615 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పుష్ప మూవీ. 616 కోట్లు వస్తే వరల్డ్ వైడ్ వచ్చినటువంటి కలెక్షన్స్ లో హిట్ కింద లెక్క. అంతకు మించి 670 650 అట్లా వస్తే సూపర్ హిట్, 700 వస్తే బ్లాక్ బస్టర్ షేర్ లెక్క. సో షేర్ ఏంటి వస్తే మీకు గ్రాస్ దాదాపు అంటే 615 షేర్ దాటాలంటే మీకు గ్రాస్ 1000 కోట్లు దాటాల్సి ఉంటుంది. అంటే 1000 ఏంటి 1200 కోట్ల వరకు దాటాల్సి ఉంటుంది. అంటే 600 డబుల్ అవుతుంది గ్రాస్. సో 1200 కోట్ల గ్రాస్ కనుక ట్రేడ్ ఫ్యాక్టర్ నెంబర్స్ అఫీషియల్ గా ఎవరైనా చాలా వేసుకుంటారు ప్రొడ్యూసర్స్, ఏ సినిమాకి అంత వేరే విషయం. బట్ ట్రేడ్ నెంబర్స్ అంటే మనలాంటి వాళ్ళు చెప్పేటువంటి ట్రేడ్ నెంబర్స్ లో 1200 కోట్ల గ్రాస్ దాటితే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయినట్టు. అది కూడా దాటి 1400 గ్రాస్ 1500 గ్రాస్కి వెళ్తే సూపర్ హిట్. 1800కి వెళ్తే మాత్రం 1700కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. 2000 కోట్ల గ్రాస్కి వెళ్తే మాత్రం ఆల్ టైమ్ ఇండియాలోని వరల్డ్ బిగ్గెస్ట్ హిట్ కింద కౌంట్ చేస్తాం. సో షేర్ వరకు మనం చూసుకుందాం, షేర్ నెంబర్స్ మనం రోజు వీడియోలు చేద్దాం రిలీజ్ అయిన రోజు నుంచి. సో మీకేమనిపిస్తుంది, డే 1 ఎంత కలెక్ట్ అయిపోతుంది ఈ సినిమా? మీకు ఈ ప్రీ రిలీజ్ అందుకుంటుందా, బ్రేక్ ఈవెన్ కొట్టే అవకాశం ఉందా, ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి.